అన్యాయమే చేయువానిని అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రునిగా ఉన్నవానిని అపవిత్రునిగా ఉండనిమ్ము. పరిశుద్ధుడై ఉన్నవానిని పరిశుద్ధునిగా బ్రతకనిమ్ము, అక్రమములనే చేయువానిని అక్రమములనే చేయనిమ్ము. నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిమ్ము. ఎవని క్రియలకు తగిన ఫలమును వానికి ఇచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. మోషేను విడిచిపెట్టలేదు, దావీదునే వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. తమ హృదయమే కోరి కీడును జగమంతా జరిగించగలరు, వారు విప్పినది ఏమయ్యిందో ఆ పట్ట కోసి పీకుతారు. స్వాతంత్రమే వానికున్నదని సుచిత్రమును స్థాపించినారు, దైవ చిత్తముకు వ్యతిరేకముగా దుష్ట క్రియలను చేయువారు. దీర్ఘశాంతము ఎంతకాలము యేసు ప్రభువా త్వరగారమ్ము. భూలోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్ణయించాడు, వాక్యమునే తీర్పరిగా నియమించాడు, చట్టముగా వాక్యమునే స్థాపించాడు. రాజులను విడువలేదు, చక్రవర్తులను వదలలేదు, ఎవరైనా లెక్కలేదు, పాపానికే శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనము